టీటీడీఓ బదిలీ సింగాల్ గారు దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా ఇప్పుడు టీటీడీలో 2-3 అధికారులు ఉన్నారండి. ఐ థింక్ ఒక ఆయన అందులో సరే ధర్మారెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోమని ఆయన ఈవో ఇప్పుడు లేడు, ఈయన ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. నేను మొన్న విచారించిన ప్రకారం 9 మంది దాకా బీజేపీ సభ్యులు అప్పుడు ఇప్పుడు టీటీడీ బోర్డులో అలాగే ఉన్నారు. ఈ సింఘాలను కూడా బదిలీ చేయమని చెప్పి సిట్ లేఖ రాసింది. ఇప్పుడు సింఘాలను బదిలీ చేస్తాము అని దాదాపు చేసినట్టుగా ఇప్పుడే నేను వార్త చూస్తున్నాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? మరి సింఘాలను ఎందుకు విచారించలేదు? కాబట్టి దేవుడు భక్తి పవిత్రత అంటున్నప్పుడు కూడా మళ్ళీ రాజకీయ పక్షపాతాలు లేకపోతే మత కోణాలతో అటు ఇటు చేస్తే ఏమవుతుంది? సో సింఘాల్ బదిలీ కానీ లేకపోతే సిబిఐ నివేదిక అలా రావటం కానీ డెఫినెట్లీ లెసన్స్ మార్చుకోవాలి. ఖచ్చితంగా ప్రక్షాళన చేయండి. ఖచ్చితంగా అవినీతి పరులు ఎవరి మీద అయినా చర్య తీసుకోండి, వాళ్ళు ఎవరి హయాంలో చేసినా కానీ. సింఘాల్ గారు జగన్ హయాంలో ఒక విధంగా, చంద్రబాబు నాయుడు హయాంలో ఒక విధంగా అలా చూసే అవకాశం ఏం లేదు కదా. ఆయన మీద ఎలాగో చర్య తీసుకోరు, సందేహం ఏం లేదు. బదిలీ చేయడమే పెద్ద చర్య. అక్కడికే ఇంత సాహసం. ఇంతవరకు ఆయన పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? మీరు ఎవరు చెప్పలేదు కదా వీళ్ళెవరు. అందుకని ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు ఆయనే చెప్తున్నాడు, అప్పుడున్న వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు, 2013 నుంచి ఉన్నారు. మరి ఉంటే ఎందుకు సహించారు అంతకు ముందంతా మీరు? అందుకే ఒక దళారీ వ్యవస్థ ఉంది. నేను చెప్తున్నా, ఒక దళారీ వ్యవస్థ ఉంది తిరుమల కొండ మీద. ఆ పార్టీ ఈ పార్టీ ఎవరున్నా వాళ్ళు మటుకు అక్కడ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అనివార్యంగా ఇది మా హిందూ ముస్లిం సమస్య కాదు, హిందూ క్రైస్తవ సమస్య కాదు, వైసీపీ టీడీపీ సమస్య కూడా కాకూడదు. ఇప్పుడు మనం అంబటి గురించి చర్చిస్తున్నట్టుగా దీన్ని ఏదో కొంతమంది కులాల వైపు మరల్చే ప్రయత్నం చేయటం కూడా సరికాదు. మొదట అంబటి మీద దాడిని ఖండించింది ఎవరు? ముద్రగడ పద్మనాభం. చాలా కాలం తర్వాత మీరు కూడా కొన్ని స్టోరీస్ చేశారు కదా. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? ఈ రోజు పొద్దున అంబటి పేరు తలుచుకోవాలంటేనే నాకు ఇది వేస్తుందని ప్రకటన చేసింది ఎవరు? కన్నా లక్ష్మణ. కన్నా లక్ష్మణ అంబటి మీద ఫిర్యాదు చేసింది, నేనంతా మాట్లాడింది ఎవరు? వాళ్ళ నేపథ్యం ఏంటి? సో ఇవన్నీ చాలా క్లియర్గా ఒక క్యాష్ లైన్స్లో కనుక ఈ విషయాలను చేసుకుంటూ పోతే పదే రంగా పేరు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా కానీ, వీళ్ళైనా వాళ్ళైనా, పట్టాభి వర్సెస్ అంబటి లేకపోతే ఆయన వర్సెస్ ఈయన అంటే ఇది మంచిది కాదు. దీన్ని ముగించి దేవుడికి, మనుషులకు, సమాజానికి కూడా న్యాయం చేయాలంటే ముందు ప్రశాంతత కావాలి, ప్రక్షాళన కావాలి. ఏది బుర్రలు కూడా ప్రక్షాళన కావాలి. తిరుపతి లడ్డు మాత్రమే కాదు, మన కుటిల రాజకీయం కూడా ప్రక్షాళన కావాలి. రెండు వైపులా. అది కూడా చెప్తున్నాం, ఒకవైపు కాదు. అయితే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ్యత కావాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు సంయమనం కావాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.